హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు మీద నీళ్ళకు అమ్ముకుంటూ వస్తున్నాయి. బాలినేని వైసీపీకి రాజీనామా చేసిన తర్వాత జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరిన తర్వాత ఆయనకి జనసేనలో ఒక కీలక పదవి వస్తుంది, లేదంటే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇస్తారు, మంత్రివర్గంలోకి తీసుకుంటారు. ఇలా చాలా చర్చలు జరిగినప్పటికి కూడా ఎక్కడా కూడా ఆయన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి, ఆయన రాజకీయ ప్రస్థానానికి సంబంధించి ముందడుగులు అయితే పడకుండా వస్తున్నాయి. దానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఫేస్ చేస్తూ వస్తున్నారు. అయితే బాలినేని చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్కి అలాగే బాలినేని శ్రీనివాసరెడ్డికి తీవ్ర వైరం జరుగుతుంది. 4 సార్లు రాజకీయాల్లో తలబడినటువంటి ఇద్దరు నేతలు 2 సార్లు బాలినేని గెలిస్తే మరో 2 సార్లు దామచర్ల గెలుచుకుంటూ వచ్చారు. 2014లో అలాగే 2024లో దామచర్ల విజయం సాధిస్తూ వచ్చారు ఒంగోలు నుంచి. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయం వైరం వీళ్ళిద్దరి మధ్య కూడా కొనసాగుతూ వస్తుంది. రాజకీయంగా ఒంగోలులో ఎక్కడ చూసినా కూడా అంటే పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంత రాజకీయ వ్యవస్థ వీళ్ళిద్దరి మధ్య ఉంటుంది. అలాంటిది బాలినేని శ్రీనివాసరెడ్డి అనూహ్యంగా వైసీపీకి రాజీనామా చేసి జనసేన చేరడంలో ఒక కీలక పాత్ర కొంతమంది వ్యక్తులు వెనకాల నుంచి పోషించారనేది కూడా చెప్తూ ఉన్నారు. దానికి సంబంధించి వాళ్ళందరినీ కూడా వ్యతిరేకిస్తూ వచ్చారు దామచర్ల జనార్దన్ బాలినేని చేరికను అడ్డుకోవాలని చెప్పేసి ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా అది జరగకుండా వచ్చింది. అయితే ఇదే నేపథ్యంలో ఆయన కొత్త వ్యూహాన్ని అమల్లోకి తీసుకొస్తున్నారు. కొత్తగా అక్కడ ఉన్నటువంటి జనసేన శ్రేణులందరినీ కూడా ఆయనతో కలుపుకొని బాలినేని దెబ్బ కొట్టడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు దామచర్ల జనార్దన్. ఒంగోలుకు సంబంధించి, ప్రకాశం జిల్లాకు సంబంధించి జనసేన పార్టీలో కీలకంగా ఉన్నటువంటి షేక్ రియాజ్తో దామచర్ల జనార్దన్ ఎప్పటి నుంచో సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. ఆయనకి రాజకీయం కూడా అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ గెలుపుకి కీలక బాధ్యత వహించినటువంటి షేక్ రియాజ్ని ఆయనతో పాటు ఉంచుకుంటూ వస్తున్నారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు దామచర్ల జనార్దన్కి వ్యతిరేకంగా మారడంతో షేక్ రియాజ్ కూడా దామచర్ల జనార్దన్తో కలిసిపోయినట్టు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే బాలినేనికి జనసేన పార్టీలో చేర్చుకోవడం ఆయనకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన గతంలో ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ కూడా అంత ఓట్ల మెజార్టీ రాలేదు షేక్ రియాజ్కి సంబంధించి. సో ఇప్పుడు దామచర్ల జనార్దన్, షేక్ రియాజ్ ఇద్దరు కూడా ఒక్కటయ్యి బాలినేని ఇబ్బంది పెడుతున్నారు. ఇక మరోవైపు బాలినేని సొంత కూటమి పార్టీలో ఉన్నా కూడా ఆయన మీద చర్యలు తీసుకోవాలి, ఆయన మీద గతంలో ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, గతంలో భూ వివాదాలకు సంబంధించి భూమి కబ్జాలు చేశారని చెప్పేసి ఏవైతే ఆరోపణలు ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి దామచర్ల జనార్దన్ డిసైడ్ అయిపోయినట్టు అర్థమవుతుంది. దానికి సంబంధించి రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి అనగాన సత్యప్రసాద్ దగ్గరికి వెళ్ళి గతంలో ఏదైతే అలిగేషన్స్ మనం చేశామో, అంటే గతంలో ప్రతిపక్షంగా ఉండి టీడీపీ చేసినటువంటి అలిగేషన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద పూర్తి స్థాయిలో విచారణ జరపాలి అని చెప్పేసి దామచర్ల రెవెన్యూ మంత్రిని కోరినట్టు కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా జిల్లా అధికారులకు, కలెక్టర్లకు కూడా మంత్రి ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి జగనన్న ఇళ్ల కాలనీల పేరుతో కావచ్చు, లేదంటే పేదలకు భూపట్టాలు అందించడంలో కావచ్చు, కొంత ప్రభుత్వం అంటే భూమిని సేకరించి వాళ్ళకి దాంట్లో ప్లాట్స్ వేయటం కావచ్చు, ఇళ్ళకి సంబంధించిన వ్యవహారాలను కూడా అందజేయాలని చెప్పేసి ఒక ప్రతిష్టాత్మక రూపకల్పన అయితే చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి దాదాపు 300 ఎకరాలను సేకరించి దాంట్లో కొన్ని అవకతవకలు చేశారు బాలినేని శ్రీనివాసరెడ్డి అవకతవకలు చేసి కొంత భూమిని కొట్టేశారు, కబ్జా చేశారని దామచర్ల ప్రధానంగా ఆరోపిస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో కూడా ఇలాంటి ఆరోపణలు బాలినేని ఎక్కువగా ఫేస్ చేస్తూ వచ్చారు. అలాంటి సమయంలో కూడా బాలినేని బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ దామచర్ల పైన సీరియస్ కామెంట్స్ చేస్తూనే వచ్చారు. అయితే కూటమిలో ఉన్నటువంటి వ్యక్తికైనా సరే రాజకీయంగా మేమిద్దరం విరుద్ధులమే కాబట్టి, రాజకీయంగా మేమిద్దరం బద్ధశత్రులమే కాబట్టి ఖచ్చితంగా గతంలో ఏవైతే ఆయన మీద అలిగేషన్స్ వచ్చాయో, ఖచ్చితంగా గతంలో ఏవైతే ఆయన మీద ఆరోపణలు వచ్చాయో వాటన్నిటి మీద ఇప్పటి ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, దానికి సంబంధించి విచారణ చేయించాలని చెప్పేసి దామచర్ల జనార్దన్ డిసైడ్ అయ్యారు. అయితే దీనికి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా గట్టిగానే కౌంటర్ ఇస్తూ వస్తున్నారు. నేను ఒకవేళ ఆరోపణలు చేశాను, నేను ఒకవేళ అక్రమాలు చేశాను, నా మీద మీరు చేసినటువంటి ఆరోపణల్లో నిజం ఉందని తెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పేసి బాలినేని కూడా దామచర్లకు ఒక సవాల్ అయితే విసురుతున్నారు. కానీ బాలినేని వైసీపీలో ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు జనసేనలో చేరి మరిన్ని ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి బాలినేని వర్గీయులు చెప్తున్నారు. ఎందుకు ఇబ్బందులు పడుతూ ఉన్నారంటే జనసేనలో ఉన్నటువంటి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి నేతలందరూ కూడా బాలినేని చేరికను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. అలాగే కూటమిలో భాగంగా ఉన్నటువంటి జనసేన, టీడీపీకి సంబంధించి ఇద్దరు ఒక్కడంతో బాలినేని అందరినీ ఒంటరిగా చేశారు. దాంతోపాటు బాలినేనికి గతంలో వైసీపీలో ఎలాంటి ప్రియారిటీ ఉంటుందో ఆ ప్రియారిటీని అంతా మర్చిపోయి ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి మీదే డైరెక్ట్గా వ్యాఖ్యలు చేయడం, జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఆయన మాట్లాడుతూ ఉండటంతో వైసీపీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, లేదంటే ఆయనకి ఎంతో క్లోజ్గా వస్తున్నటువంటి క్యాడర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా దూరం అయ్యారు. సో ఇవన్నీ చూస్తుంటే బాలినేని పార్టీ మారి పెద్ద ఒంటరి అయ్యారనేది కూడా మనకు అర్థమవుతుంది. దాంతోపాటు దామచర్ల నుంచి మరిన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారనేది కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దామచర్ల చాలా సీనియర్గా ఉన్నటువంటి లీడరు, ఆయన
ప్రకాశం జిల్లా రాజకీయాలకు సంబంధించి కావచ్చు, అలాగే ఒంగోలు రాజకీయాలకు సంబంధించి దామచర్ల కుటుంబానికి ఎక్కువగా వైరం వస్తూ ఉంటుంది. అలాగే బాలినేని కుటుంబానికి దామచర్ల కుటుంబానికి ఎప్పటి నుంచో రాజకీయంగా ఒక కక్ష అయితే జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు డైరెక్ట్గా బాలినేని జనసేన పార్టీలో చేరటంతో కూటమిలో ఉన్నటువంటి కుంపటికి ఆయనే ఒక చిచ్చు పెట్టినట్టు కూడా కనిపిస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ దామచర్ల మాత్రం మళ్ళీ గతంలో ఆయన ఏవైతే ఆరోపణలు చేశారో దానికి కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు. బాలినేనికి సంబంధించి తమ సొంత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా ఆయన మీద విచారణ జరిపి, గతంలో ఆయన మీద ఏవైతే ఆరోపణలు వచ్చాయో వాటికి సంబంధించిన విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని చెప్పేసి దామచర్ల రెవెన్యూ మంత్రిని డిమాండ్ చేశారు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అంటే పెద్దల నుంచి ఏమన్నా అడ్డు చెప్పే అవకాశం ఉంటుందా, లేదంటే ఈ విచారణ కంటిన్యూ చేస్తారనేది మాత్రం చూడాల్సి ఉంది.